మన భారతదేశంలో బహుగా సేవ చేసినటువంటి గొప్ప దైవ సేవకుడు సాధు సుందర్ సింగ్ ఉండేటువంటి వారు. సాధు సుందర్ సింగ్ అనే దైవ సేవకుడు కాశ్మీర్ మొదలుకొని ఇదిగో దక్షిణ ప్రాంతములంతా నడుస్తూ సేవ చేసేవాడు. ఆ రోజుల్లో కార్లు లేవు, మోటార్ సైకిల్స్ లేవు. తను నడిచి సేవ చేసేవాడు. ఒకరోజు ఆ విధంగా నడుస్తూ వస్తూ అడవిలో ఉన్నాడు. అడవి దాటిపోతే నెక్స్ట్ ఊరు వస్తుంది, వాక్యం చెప్పాలి. రాత్రి అయింది, అడవిలోనే పడుకోవాల్సి వచ్చిందండి. భయంకరమైన అడవి. నాకు తెలిసి ఒకవేళ మధ్యప్రదేశ్ లాంటి ప్రాంతం కావచ్చు, దట్టమైనటువంటి అడవులు ఉండేటువంటి ప్రాంతం కావచ్చు. సో అడవిలోకి రాత్రి పడుకోవాలి కదా, ఎలా పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి? తడిమి చూశాడు, ఒక బండ కనిపించింది. ఇదే నా తలదిండు అనుకున్నాడు. దాని మీద తల వాల్చి పడుకొని నిద్రపోయాడు. గాఢ నిద్ర దేవుడిచ్చాడు, చాలా గాఢ నిద్ర. తెల్లవారి లేచి చూస్తే ప్రేమైన వాళ్ళారా, తన తల ఉండింది ఒక రాయి మీద కాదు, ఒక కొండ చిలువ మీద. కొండ చిలువ ఏం చేస్తుందండి? చుట్టేస్తుంది మనిషిని. మేకనైనా గొర్రెనైనా మనిషినైనా చుట్టి మింగుతుంది, అంతే కదా. చుట్టి మింగే కొండ చిలువను దేవుడు దిండు చేశాడండి. ఆమె ఒక దైవ సేవకుని దగ్గర మెత్తటి తలదిండుగా మారిపోయి అంతవరకు కదల్లా. ప్రాబబ్లీ 8 గంటలు నిద్రపోయాడా, 7 గంటలా, 6 గంటలా నాకు తెలియదు. అంతవరకు అలాగే నిశ్చలంగా ఉండిపోయింది. సాధు సుందర్ సింగ్ నిద్ర లేచిన తర్వాత నాకు అనిపిస్తుంది కొండ చిలువ దేవుణ్ణి స్తుతిస్తూ పోయి ఉంటుందండి. ఈ కృప నాకిచ్చావు, ఇదిగో నీ సేవకునికి నేను ఒక తలదిండుగా ఉండినాను. నీవు క్రీస్తులో ఉంటే కొండ చిలువ దిండైపోతుందండి. ఆమె ఏదియు నీకెంత మాత్రమును హాని చేయదు. ఆమె